అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డికి 100 కోట్లు విలువ చేసే మైనింగ్ లీజ్ ఇవ్వటం జరిగింది. ఇది ఎలా సాధ్యపడింది అంటే 2016లో వెంకటరెడ్డి అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ నాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దాని మీద ఏ రకమైన చర్య తీసుకోలేదు. 2019 నుంచి 24 మధ్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగమాగాల మీద ఆ ఫైల్ క్లియర్ చేయొచ్చు. కానీ సోదరుడు వరుసకు వచ్చే వెంకటరెడ్డికి ఆ పని చేసి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సోదరుడు వరుస అంటే ఎలా అని మీరు అనుకోవచ్చు. వైఎస్ రాజారెడ్డి గారికి ఇంకో బ్రదర్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారి ముగ్గురు కుమారులు. రాజారెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ మీకు అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళ వెంకటరెడ్డి గారు తాతగారు, రాజారెడ్డి గారు అన్నదమ్ములు. ఆ విధంగా జగన్కు సోదరుడు వరుస అవుతాడు ఈ వెంకటరెడ్డి గారు. 16లో అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టేసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి 19లో అధికారంలోకి వచ్చినాక ఇవ్వాలనుకుంటే 3 రోజుల్లో ఇచ్చేయచ్చు. కానీ లైసెన్స్ ఇవ్వలా, లీజ్ లైసెన్సు. అంతేకాకుండా తవ్వుకోమని కూడా చెప్పచ్చు ఓవర్లుగా. అయినా అడిగేవాళ్ళు లేడు ఎవడు. అది కూడా చేయలే. ఎందుకు చేయలేదు అనేది నిగూఢ అంతఃపుర నిగూఢ రహస్యం అది. అయితే దాన్ని సుమారు 100 కోట్లు విలువ చేసి ఆ మైనింగ్ లీజుని సుమారు 11 ఎకరాల భూమిలో వేముల ప్రాంతంలో కడప జిల్లాలోని తెలుగుదేశం నాయకులు ఆగ మేఘాల మీద వెంకటరెడ్డి గారికి ఈ ఫైల్ పనిచేసి పెట్టారు. తెలుగుదేశం నాయకులు అంటే కడప జిల్లాలో తెలుగుదేశం నాయకులు, వైసీపీ నాయకులు ఎంత సఖ్యతగా ఉన్నారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువు, పర్మనెంట్ మిత్రుడు అనేది ఎవరో ఉండరు. అవసరాలే రాజకీయాల్లో అందరి మనుషులు కలుపుతాయి. ఇది యథార్థం. ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా కలుస్తారు? రాజకీయమే కలుపుద్ది. ఒక మనిషిని రాజకీయ పార్టీ కలుపుద్ది. ఒక మనిషికి డబ్బు కలుపుతుంది, అవసరాలు కలుపుతాయి. ఈ విధంగా రాజకీయాల్లో కూడా అంతే. తెలుగుదేశం, కాంగ్రెస్ అని కింద స్థాయిలో గ్రామ స్థాయిలో వాళ్ళు కొట్టుకుంటారు. కానీ పై స్థాయిలో వాళ్ళకి తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు. అందరూ అవసరాల కోసమే పనిచేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉంది ఈ వెంకటరెడ్డి గారి గను లీజు వ్యవహారం. సంక్రాంతి పండగ సెలవుల రోజుల్లో, మరీ ముఖ్యంగా సెలవుల్లో కూడా ఉత్తర్వులు చేతిలో పెట్టేశారు. 2020లోనే 16లో అప్లికేషన్ పెట్టుకుంటే గన్నుల డైరెక్టర్ గారు 2020లో ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించారు. 20 నుంచి 24 వరకు కూడా ఆ ఫైల్ని అక్కడే తొక్కిపెట్టారు. చెప్తే దాని మీద చర్య తీసుకోవాలా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. అయితే 24లో ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఫైల్ చకచక కదిలిపోయింది. 25లో దానికి ఆర్డర్స్ పండగ రోజుల్లో, సంక్రాంతి పండగ రోజుల్లో, మరీ పండగ రోజుల్లో 16, 17 తారీఖుల్లో ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. 100 కోట్లు మైనింగ్ లీజు, టన్ను సుమారు 30 నుంచి 35 వేల రూపాయలు విలువ చేసే ఈ మైనింగ్ని, సున్నం మైనింగ్ వెంకటరెడ్డి గారికి కట్టుబెట్టింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. వేసి చూద్దాం రాజకీయాల్లో ఎవరు శత్రువులు, మిత్రులు, ఎవరు ఏమవుతారో ఎవరికి అర్థం కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.